సినిమాలోని సీన్లో ఎంత కామెడీగా నటిస్తాడో బయట జీవితంలో అంత ఎమోషనల్గా ఉంటాడు శివాజీ రాజా. ముక్కుసూటిగా మాట్లాడతాడు అని పేరున్న ఈ నటుడుగా కంటే అతడు చేసే వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ మీడియాకు హాట్ టాపిక్గా మారుతూ ఉంటాడు. తన కెరియర్ తొలి రోజులలో అవకాశాలు రానప్పుడు తినడానికి తిండి కూడా లేని పరిస్థితులలో తనకు తమ ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టించి సాయి కుమార్, రఘుబాబులు చేసిన సహాయం జీవితంలో మర్చిపోను అని కామెంట్ చేశాడు శివాజీ. ఇక తాను సినిమాలలో కొంతవరకు నిలదొక్కున్నాక తనకు చిరంజీవి, మోహన్ బాబుల మధ్య జరిగిన గొడవలను గుర్తుకు చేసుకుంటూ ముఖ్యంగా బ్రహ్మానందంతో ఏర్పడ్డ గొడవ గురించి వివరించాడు. తనికెళ్ల భరణి, మల్లికార్జునరావు ఇలా కొంతమంది హాస్య నటులతో కలిపి తాను ఏర్పాటు చేసిన బ్రహ్మానందం చారిటబుల్ ట్రస్ట్ వ్యవహారాలలో నిధులు దుర్వినియోగం అయ్యాయని వచ్చిన అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ తాను ముక్కుసూటిగా మాట్లాడతానని, తనను రెచ్చగొట్టి తర్వాత చాలామంది హాస్య నటులు తప్పుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే విషయం దాసరి నారాయణరావు వరకు వెళ్లడంతో దాసరి తనను మందలించి విషయాన్ని సర్దుబాటు చేసి పెట్టాడు. సామాన్యంగా సినిమాలలో హీరోయిన్స్ చిట్టిపొట్టి బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటారు అన్న విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం హైదరాబాద్లో నడపబడుతున్న చాలా పబ్స్కు వచ్చే అమ్మాయిలు హీరోయిన్స్ కన్నా ఎక్కువ గ్లామర్గా ఎక్స్పోజ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు అంటూ ప్రపంచంలో జరుగుతున్న అన్ని అన్యాయాలకు సినిమా వాళ్ళనే బలి చేయడం దారుణం అంటున్నాడు శివాజీ రాజా.